రుణమాఫీ జమ ఆలస్యం చేయవద్దు. బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి కీలక ప్రకటన. రైతు రుణాల మాఫీలో వారం ఆలస్యమైన కూడా ఫలితం ఉండదని, ప్రభుత్వం ఇచ్చిన నిధులు త్వరితగతిన రైతుల ఖాతాలో జమ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే బ్యాంకర్లకు అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణాల మాఫీ కింద బ్యాంకులకు ప్రభుత్వం 18,000 కోట్లు జమ చేసింది. సీజన్ ప్రారంభమైన రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. బ్యాంకర్లు మానవీయ దృక్పథంతో చొరవ చూపాలని చెప్పేసి రైతులను రుణవిముక్తులు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతులకు ఏదైతే మేము మొత్తంగా డబ్బులు అయితే వేసామో ఆ డబ్బులన్నీ కూడా వెంటనే రైతుల ఖాతాలకు అయితే జమ చేయండి. అదేవిధంగా రైతులకు సంబంధించి మళ్ళీ పంట రుణాలు కొత్తగా అయితే ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకులతో మీటింగ్ అయితే పెట్టి ప్రత్యేకంగా చెప్తున్నారన్నమాట. రైతులకు అండగా నిలవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి నిధులు వెంటనే విడుదల చేయండి అని చెప్పేసి కోరుతున్నారు. సో ఇది మనకి రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.